జయగిరిధారి ది ఆత్మస్వరూపమైన ఆత్మబంధువులందరికీ ముందుగా నమస్కారం. మనం శంకరాచార్య జీవితాన్ని గురించి తెలుసుకుంటూ ఉన్నాం. సునందునకు పద్మపాదాచార్యుడిగా పేరు పెట్టారు స్వామివారు. కొంతకాలం గడిచిన తర్వాత పద్మపాదాచార్యులను యావత్ భారతదేశం మొత్తం కూడా తిరగాలని, తీర్థయాత్ర చేయాలని సంకల్పం కలిగింది. శంకరాచార్యులు వారిని వెళ్ళటానికి అనుగ్రహం అడిగారు. లోక జ్ఞానం కొరకు తీర్థయాత్ర చేయాలి, ఆయన చేయని ఆశీర్వదించారు. ఉత్తర భారతదేశం మొత్తం కూడా సందర్శించారు. అనేక క్షేత్రాలను దర్శించారు. తరువాత దక్షిణ భారతదేశం దర్శించాలని సంకల్పించి దక్షిణ భారతదేశం ప్రయాణం అయ్యారు. కావేరి చేరారు. కావేరిలో తన మేనమామ గృహంలో బస చేశారు. మేనమామ నాస్తికవాదాన్ని ప్రచారం చేస్తున్నారు. అప్పటికే పద్మపాదాచార్యులు అద్వైతాన్ని ప్రచారం చేస్తానని దానిలో బాగా నిష్ఠాతుడిని తెలుసుకున్నాడు. అతన్ని ఏదో విధంగా ఓడించాలని తలంచి అతనితో వాదన దిగాడు. వాదన కొన్ని రోజులు జరిగింది. వాదనలో మేనమామ ఓడిపోయాడు. అక్కడి నుంచి కావేరి దగ్గర నుంచి మేనమామకి తన దగ్గర ఉన్నటువంటి గ్రంథాలు, తాళపత్ర గ్రంథాలు అవన్నీ కూడా ఆయనకి ఇచ్చేసి బయలుదేరి రామేశ్వరం వెళ్ళిపోయాడు. మేనమామ ఈ గ్రంథాలు గనక తిరిగి వచ్చిన తర్వాత మేనరుడికి ఇచ్చేటట్టుగా ఉంటే మరలా అద్వైతాన్ని ప్రచారం చేస్తాడని తలంచి తన ఇంటినే మొత్తం కూడా కాల్చివేశాడు. కొంతకాలానికి తిరిగి వచ్చాడు. గ్రంథాలు ఏమైనా అడిగినప్పుడు ఈ విధంగా జరిగింది, ఇల్లు కాలిపోయింది, గ్రంథాలు మొత్తం కూడా బూడిదపాలైనవి అని చెప్పినప్పుడు దాని గురించి నువ్వేం బాధపడాలని పని లేదు మాయ అని మరలా తన యొక్క జ్ఞాపక శక్తి ఏది ఉందో పళ్ళు పోకుండా మొత్తం కూడా గ్రంథాన్ని రాయించాడు. అప్పటికీ మేనమాకు ద్వేషం ఆగల. ఇతను ఏదో విధంగా సమూలంగా నాశనం చేయాలని తలంచి మందు పెట్టాడు. ఆ మందు వల్ల పెట్టినందువల్ల జ్ఞాపక శక్తి మొత్తం పోయింది పద్మపాదాచార్యుడికి. అదేవిధంగా చిన్నగా శంకరుల దగ్గరికి, గురువుగారి దగ్గరికి వెళ్ళి జరిగిన విషయాన్ని చెప్పారు. అందుకే మొట్టమొదటి నేను సూచనప్రాయంగా తెలియజేశాను నీకు, కానీ నువ్వు అర్థం చేసుకోలేదు. నువ్వు వెళ్ళాలని తలంచావు, వెళ్ళావు, అయినా పర్వాలేదు అని తన యొక్క ఆశీర్వాదం ఇచ్చినందువల్ల తిరిగి ఆయనకి మొత్తం జ్ఞాపకశక్తి వచ్చేసింది. శంకరాచార్యుల వారికి బ్రహ్మసూత్ర భాష్యంలో రచించినటువంటి వ్యాస భగవానుడు ఒకసారి వచ్చి ఒక సూత్రానికి భాష్యం చెప్పమని అడిగారు. అది కొన్ని రోజులు వాదన జరిగింది. మారువేషంలో వచ్చినటువంటి వ్యాస భగవానుడని మొట్టమొదటి గమనించలేదు ఆయన. తర్వాత ఈ వాదన తారాస్థాయికి చేరినప్పుడు ఇది అంత తేలికైన విషయం కాదు, ఇది సాక్షాత్ వ్యాస భగవానుడు తప్ప ఇంకొకళ్ళు ఈ వాదనలో నిలవలేరని తెలుసుకొని వచ్చింది ఆ వ్యాస భగవానుడు అని తెలుసుకున్నారు. శివకేశవులకు భేదం లేదని ఆ వాదన యొక్క సారాంశం. 8 సంవత్సరంలో ఆయన వాస్తవంగా
శంకర పరమేశ్వరుడు ఇచ్చినటువంటి ఆయుష్. తర్వాత తన గురువు వల్ల మరలా 8 సంవత్సరాల ఆయుష్ పొందాడు. అంటే మొత్తం 16 సంవత్సరాలు. ఈ 16 సంవత్సరాల వయసులోనే ఈ బాలుడు ఈ అద్వైతాన్ని ఇంతటితో అంతరించిపోతే జగత్తుకి నష్టం జరుగుతుందని భావించి తన యొక్క ప్రభావం చేత మరలా 16 సంవత్సరాలు వారికి ఆయుష్ ఇచ్చారు. అంటే మొత్తం ఇప్పుడు 8 సంవత్సరాల ఆయుష్ పరమేశ్వరుడు ఇచ్చింది, 8 సంవత్సరాలు గురువుగారు ఇచ్చింది, 16 సంవత్సరాలు వ్యాస భగవానుడు ఇచ్చింది. మొత్తం కలిపి 32 సంవత్సరాలు ఆయన జీవితం మొత్తం కూడా. ఈ 32 సంవత్సరాల్లో కూడా ఆయన అద్వైతాన్నే ప్రచారం చేశారు. ఎవరైతే ఈరోజు మనం అనుకుంటున్నామో గురువుని పొందాలని తప్పిస్తున్నామో, గురువు ఎక్కడ పొందాలి, ఎవరిని పొందాలని మనం తెలుసుకుంటున్నామో, ఎవరైతే గురువు లేరో వారెవరైనా సరే శంకరుల్ని ఆచరించేటట్టుగా ఉంటే చాలు, వారికి పూర్తి జ్ఞానం వస్తుంది. శంకరాచార్య గురించి తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు ఇక్కడ. అందుకే వాట్సాప్లో మీ అందరికి కూడా శంకరాచార్య యొక్క ఫోటో మీకు పంపడం జరిగింది. అద్వైత సిద్ధాంతం అంటే వేరే ఏం కాదు, నీవే దేవుడివి, నీకన్నా ఇంకోటి దేవుడు లేడు అనేది చెప్పే అద్వైత సిద్ధాంతం. శంకరాచార్యుల వారు ప్రయాగ చేరారు. అక్కడ కుమరలి భట్ అనేటువంటి ఒక అతను నాస్తికవాదన ప్రచారం చేస్తున్నారు. నాస్తికవాదం దేవుడు లేడు అని వాళ్ళ యొక్క వాదన. ఆ వాదంతో అందరినీ కూడా ఓడిస్తున్నాడు. అక్కడ ఒకరోజు శంకరాచార్యులు రావడం, ఆ రహస్యాలన్నీ కూడా ఛేదించినప్పుడు ఆయన్ని చంపివేయాలనే ప్రయత్నం చేశాడు. చివరికి శంకరాచార్యుల్ని పైన ఏదైతే ఇల్లుందో ఆ పైనుంచి కిందకి తోసేశాడు. కిందకి పడుతూనే శంకరాచార్యులు వారు ఒకటే అనుకున్నారు, వేదం ప్రమాణం అయితే నేను బ్రతుకుతాను అన్నాడు. తాను చేస్తున్నటువంటి ఏంటి ప్రయత్నం? వేదాన్ని ప్రచారం చేస్తున్నారు. తను సొంతంగా తయారు చేసినట్టుంది కాదు. పరమేశ్వరుడి వేదాన్ని ప్రచారం చేస్తున్నారు. అద్వైతాన్ని ప్రచారం చేస్తున్నారు తప్ప ఇంకోటి లేదు. అందువల్ల ఆయన క్షేమంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా కిందకి దిగి వచ్చారు. అది తెలుసుకున్నాడు. ఆయనకి కుమరలి భట్టుకి ఒక కన్ను పోయింది. ఆయన ప్రాయశ్చిత్తం కోసం అగ్ని ప్రవేశం చేశాడు. అడిగిన నేను చేసిన తప్పు, నాకు ప్రాయశ్చిత్తం కావాలి అనే భావంతో ఆయన అగ్ని ప్రవేశం చేశాడు. ఇది కుమరలి భట్టుని అగ్ని ప్రవేశం చేసే ముందు దీనికి ఇంకా మూల కారణం ఇంకెవరున్నారన్నప్పుడు, నేను కాదు, నాకన్నా ఇంకో గొప్పవాడున్నాడు, ఆయనతో వాదించు, ఇది పూర్తిగా నశించిపోతుందని చెప్పినప్పుడు మండలం మిశ్రుడు అనేటువంటి అతని దగ్గరికి వెళ్ళమని చెప్తాడు. చివరికి అతని యొక్క చిరునామా తెలుసుకొని అతని యొక్క గ్రామానికి వస్తూ ఉంటే ఆయన ఎక్కడుంటారో కూడా తెలియలే. అందువల్ల ఆయన్ని కూడా మనం ఆశ్రయించాలని తలంచుతున్నాడు. ఈ యొక్క అద్వైతాన్ని ప్రచారం చేస్తూ జీవితాన్ని ధన్యం చేసుకోవాలనే తపన ఆయనకి పడింది. అందువల్ల ఇలా ఒక్కొక్కటి ఖండించుకుంటూ అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తున్నాడు తప్ప ఇంకోటి కానే కాదు. ఏం ఆశించాడు ఆయన? 32 సంవత్సరాల జీవితంలో యావత్ భారతదేశం మొత్తం కూడా కాలినడకను తిరిగి మొత్తం కూడా ఈ ప్రపంచాన్ని మొత్తం కూడా అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తున్నాడు. అందువల్ల మనకి ఎవరైతే గురువు లేరు అనుకుంటున్నామో ఆ గురువు శంకరాచార్యునిగా మీరు స్వీకరించేటట్టుగా ఉంటే మీ జీవితాలు ధన్యం అవుతాయని తెలియజేస్తూ ఈరోజు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. హరి ఓం తత్సత్.